జర్నలిస్టులపై మొన్న తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ వద్ద మంచు మోహన్ బాబుకు సంబంధించిన అనుచరులు దాడి. నిన్న డైరెక్ట్గా మోహన్ బాబే టీవీ9 రిపోర్టర్పై దాడి చేశారు. నేడు కడప జిల్లా వేమూరు మండలంలో సాక్షి విలేకరులపై దాడి చేయడంను ఖండిస్తూ తిరుపతి ప్రెస్ క్లబ్లో కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ నుంచి 4 కాళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించి దాడికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘాల నాయకులు మాట్లాడారు. రోజున కడప జిల్లా వేమూరులో జరిగిన ఘటనను తిరుపతి ప్రెస్ క్లబ్ సీరియస్ గా కండెమ్ చేస్తోంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా తిరుపతి ప్రెస్ క్లబ్ వద్ద నుంచి నగరంలోని 4 కాళ్ల మండపం వరకు భారీ నిరసన నిర్వహించాం. దాదాపు అన్ని పాత్రికేయ సంఘాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. నిజంగా అధికారం శాశ్వతం కాదు. ఎక్కడ అవినీతి అక్రమాలు జరిగితే అక్కడ మీడియా ఉంటుంది. ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు ప్రతిపక్షంలో మాకు సంబంధం లేదు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పోటీ చేసే వారికి ఎన్ఓసి ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది సాధారణ వార్త. దీన్ని కవర్ చేసేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధుల పైన స్థానిక టీడీపీ నేతలు బరి తెగించి అత్యంత అమానుషంగా వారిపై దాడికి తెగబడ్డారు. కెమెరాలు పగలగొట్టారు, వాళ్ళు స్టాండ్లు విరగొట్టారు. మీకు ఇంత ధైర్యం ఎక్కడి చూస్తుందో మాకు అర్థం కావట్లేదు. అధికారం చూసుకొని ఇట్లా రెచ్చిపోవడం ఏమాత్రం సమంజసం కాదు. మీడియాపై దాడంటే అదేదో ప్యాషన్ అనుకుంటే మీరు చాలా పెద్ద తప్పు చేసినట్లే. దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిన్నటి రోజున సాక్షి ప్రజలపై దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని కడప జిల్లా పోలీసులు ఒక్క తిరుపతి నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఉన్న మీడియా మిత్రులపై దాడులు జరగడం బాధాకరం. మొన్న మోహన్ బాబు విద్యా సంస్థలు కావచ్చు, స్వయంగా మోహన్ బాబే కావచ్చు, మీడియా మీద దాడి చేశారు. అది మరొక ముందే కడప జిల్లా వేముల మండలంలో ఎన్నికల విధులను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా మిత్రులపై మూకుముడిగా దాడులు దిగబడం అత్యంత బాధాకరం. దీన్ని తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజు రాజకీయ నాయకులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మీకు ప్యాషన్ గా మారింది మీడియా పైన దాడులు చేయడం. మీ ఎదుగుదలలో మీడియానే ప్రధానంగా ఉంటుందన్న విషయాన్ని మరవద్దు. మీరు మండల నాయకుడైనా, జిల్లా నాయకుడైనా, రాష్ట్ర నాయకుడైనా అది మా భుజాల మీద మిమ్మల్ని మోస్తేనే మేము మీ వార్తలు కవర్ చేసి మిమ్మల్ని ఉన్నతంగా నాయకులుగా తీర్చిదిద్దుతేనే మీరు ఈరోజు నాయకులయ్యారు. ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. దయచేసి ఇకపైన మీడియా మిత్రులపై దాడులను మానుకోవాలి. మీడియా వ్యవస్థ మొత్తం దీన్ని తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మీడియాపై దాడులు చేయడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. గడిచిన కొద్ది రోజులుగా అనేక సెలబ్రిటీలు గానీ, రాజకీయ ప్రముఖులు గానీ ఇక జర్నలిస్టుల పైన దాడులు తెగపడం అనేది ఏమైన చర్యగా మేము భావిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వాలు కూడా గట్టి చర్యలు చేపట్టాలా, దానికి సంబంధించిన చట్టాలు కూడా తీసుకురావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఉన్నారో వారిని అందరినీ మేము భుజస్కంధాలపై మోస్తేనే ఈ రోజు వాళ్ళు ఉన్నతంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి దాడులకు పునరావృతంగా అయితే అదే స్థాయిలో కూడా మేము కూడా కఠినంగా ధీటుగా ఎదుర్కొనేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ మీడియా పైన దాడులు చేయడం నిత్యకృత్యం అయిపోయింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీడియాని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామనేసి అనుకుంటే మరింత రెండింతలుగా గత ప్రభుత్వం చేసిన దానికంటే కూడా రెండింతలుగా పరిస్థితి ఇక్కడ మీడియా పైన దాడులు కనిపిస్తా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఏ ఒక్క జర్నలిస్టు పైన దాడి జరిగినా కూడా అది మీడియా పైన దాడియే. దీంట్లో రాజకీయ పార్టీలతో ప్రమేయం లేదు. ఎవరికైనా సరే మీడియాకు, మీడియా యూనియన్లు అండగా ఉంటాయి. మీడియా పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలి తప్ప వాటిపైన కక్ష కట్టుకొని రాజకీయ దురుద్దేశంతో దాడులు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ కడప, పులివెందుల ఇక్కడంతా కూడా ఆ నీటి జల వనరుల దగ్గర జర్నలిస్టుల పైన జరిగిన దాడిని తీవ్రంగా మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటీవల కాలంలో మీడియా పైన రోజు రోజుకి దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్న మోహన్ బాబు సంఘటన మర్చిపోకముందే నిన్న వేంపల్లిలో సాక్షి ప్రతినిధుల పైన దాడి చేయడం ఏపీడబ్ల్యూజేగా తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో కూడా దాడులు జరిగినాయి, కానీ ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి. మరి అరాచకంగా బౌన్సర్లను పెట్టి వాళ్ళ అనుచరులను పెట్టి పుట్టిస్తున్నారు. నిన్న వేంపల్లిలో కూడా సంఘటనలో కెమెరాలను కూడా ధ్వంసం చేశారు. అయినప్పటికీ పోలీసులు కేవలం స్టేషన్ బెయిల్ పెట్టి కేసులను నమోదు చేశారు. తక్షణమే వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఏపీడబ్ల్యూగా డిమాండ్ చేస్తున్నాం.